వెల్కమ్ టు JLTV7 న్యూస్. తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం ఆధ్వర్యంలో జరగనున్న దసరా దీపావళి సమ్మేళనం పురస్కరించుకుని క్రీడా పోటీలు జరగనున్నాయి. పెద్ద ఎత్తున జరిగే ఈ క్రీడా పోటీలో క్రికెట్, కబడ్డీ, వాలీబాల్, టగ్ ఆఫ్ వార్, టేబుల్ టెన్నిస్, క్యారమ్స్ తదితర క్రీడలు క్రీడా కమిటీ చైర్మన్ డాక్టర్ ప్రేమ్రాజ్ కుర్మ నేతృత్వంలో జరుగుతాయి. నవంబర్ 30వ తేదీన జరిగే ఈ దసరా దీపావళి సమ్మేళనం రోజున కూడా మహిళలకు, బాలబాలికలకు కూడా పోటీలు ఉంటాయని డాక్టర్ ప్రేమ్రాజ్ కుర్మ వివరించారు. విజేతలకు సమ్మేళనం రోజున బహుమతులు అందజేశారు. క్రీడా పోటీల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర కుర్మ సంఘం కేంద్ర కార్యాలయంలో ఆదివారం నాడు ఒక ప్రత్యేక సమావేశం జరిగింది. సమావేశంలో పలువురు ప్రముఖులు పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న కుర్మ సామాజిక వర్గానికి చెందిన క్రీడాకారులే కాకుండా క్రీడలపై ఆసక్తి ఉన్న ప్రతి ఒక్కరూ పాల్గొనవచ్చునని చైర్మన్ తెలిపారు. అయితే ఈ క్రీడలు నవంబర్ 8, 9 తేదీలలో విక్టరీ ప్లే గ్రౌండ్ లో జరుగుతాయని, ఆసక్తి ఉన్న క్రీడాకారులు తక్షణం రాష్ట్ర కుర్మ సంఘం కార్యాలయంలో సంప్రదించి వచ్చునని అన్నారు. క్రీడా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఆదివారం నాడు రాష్ట్ర కుర్మ సంఘం ముస్లిం జంగ్ బ్రిడ్జి సమీపంలో ఉన్న కార్యాలయంలో రాష్ట్ర కుర్మ యువత అధ్యక్షుడు తుమ్కుంట అరుణ్ కుమార్ కుర్మతో పాటు జంట నగరాల కుర్మ సంఘం అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు తదితరులతో ఈ ప్రత్యేక సమావేశం జరగగా ఈ మేరకు నిర్ణయాలు తీసుకున్నారు. వాళ్ళు ఎవరైతే మన జంట నగరాల అధ్యక్షులు, కార్యదర్శులు వాళ్ళే సర్టిఫై చేయాలి. ఈవెంట్ ఏవైతే కండక్ట్ చేస్తున్నారు 8 తారీఖు నాడు క్రికెట్ ఒకటి ఈవెంట్ ఏవైతే ఆర్గనైజ్ చేస్తున్నారో అది కూడా క్రికెట్ పోటీలు మనకు 20 విజువల్స్ ఉన్నాయి. 20 విజువల్స్ నుంచి 20 టీంలు పార్టిసిపేట్ చేయాలని నేను ఆశిస్తున్నాను. అందరూ ఇక్కడ ఎవరైతే సిద్ధమైనప్పుడు ఉన్నారో వాళ్ళందరూ ఇంట్రెస్ట్ తీసుకొని వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని మనం చూస్తున్నాము. మనకు టైం ఉన్నది కాబట్టి. అలాగే కబడ్డీ పోటీలు కూడా మనము 9 తారీఖు నాడు నిర్వహించుకుంటున్నాం. కబడ్డీ, వాలీబాల్ కూడా 9 తారీఖు నాడు ఉంటుంది. ప్లీజ్ నోట్ ఇట్. Cricket on 8 we are conducting cricket game. On 8 we are conducting. On 9 we are conducting other games like kabaddi, volleyball, tug of war, table tennis, carom, chess. This also this year we have included 3 new games, that is chess, carom and table tennis. Because we are having a national player who is working in the bank. Mr. Ajay Kumar is a bank manager, State Bank of India, జాతీయ క్రీడాకారుడు. అతను ఇంట్రెస్ట్ మనం టేబుల్ టెన్నిస్ గేమ్ను ఈసారి ఇంక్లూడ్ చేశాము. అలా దాంతో పాటు కూడా క్యారమ్స్ కూడా మనం ఈవెన్ బాలబాలికలకు కూడా పోటీ ఉన్నాయి. దయచేసి జంట నగరాల అధ్యక్షులకు నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిలకు పంపించాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. మ్యాక్సిమం ఈరోజు స్పోర్ట్స్ మీట్కి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు, తెలంగాణ రాష్ట్రానికే స్పోర్ట్స్ డైరెక్టర్గా పనిచేసినటువంటి ఎస్ఆర్ ప్రేమ్రాజ్ గారు ఈసారి చైర్మన్గా ఎన్నుకోబడ్డందుకు ముందుగా వారికి నిజంగా గట్టిగా ఇప్పుడు సుదర్శనం చెప్పినట్టు 25 కాదు 30 సంవత్సరాలు చెప్పినా తక్కువనే. మనం ఎప్పుడు చెప్పినా స్పోర్ట్స్కి వాళ్ళు బాధ్యతగా తీసుకొని రాష్ట్రానికే డైరెక్టర్ ఉన్నటువంటి వాళ్ళు మన అదృష్టం, మన కుర్మ సంఘానికి ఇంత సమయం కేటాయించినందుకు ప్రతి ఒక్క యువకులు ఇటువంటి స్పోర్ట్స్ని వినియోగించుకోవాలని చెప్పి నేను ఈ వేదిక ద్వారా తెలియజేస్తూ, అలాగే వేదిక నిర్వహించిన పెద్దలు రాష్ట్ర చైర్మన్, రాష్ట్ర కార్యదర్శులు గొప్ప నరసింహన్న గారు, రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ కొండల రాజన్న గారు, మరియు మాజీ చైర్మన్ మరియు 3 సార్లు జంట నగరాలకు 3 పర్యాయాలు చేసినటువంటి కోడే సుదర్శన గారు, అన్న సదానంద్ భాయ్, ప్రధాన కార్యదర్శి అన్న చిమ్మల రాఘవేంద్ర గారు, బాలమలంక రమాపతి గారు, శ్యామన్న మరియు వేదిక రథచారకులు, ముఖ్యులు ఎప్పుడు ఎన్నుకుంటారు. దయచేసి మీరు ఉంటూ ఒక ఫోటో తీసుకుంటారు. ఒకసారి రేపు వచ్చినా పర్లేదు, కట్ట మల్లేసన్న అన్ని కార్యక్రమాలు ఏ స్పోర్ట్స్ మీట్ ఉన్నది, ఏ
కూడా వేదిక మీద కూడా మరియు అలాగే కుమార సభ శివ సాయి గారు అన్న గారు ముందున్న కుటుంబ ప్రజలకు నమస్కారాన్ని తెలియజేస్తూ ఇట్లాంటి అవకాశం సంవత్సరంలో ఒకసారి వస్తుంది. మరి ఎంతో బిజీ ఉన్నా ఇక్కడ ఉన్నా కూడా ప్రేమరాజన్న మనకి ఇచ్చిన కమిటీ మొన్ననే ఫోన్ చేసి ఈ 15 రోజుల టైం మీరు ఎప్పుడు ఫోన్ చేసినా వస్తామని చెప్పిన నాగేంద్ర భాయ్ ఫోన్ చేసి ఇక్కడ ఉన్న ఈ రోజే కాకుండా తక్కువ సమయం ఉంది. ఇంకొకటి ఏమవుతుంది చేసినామంటే ఈ స్పోర్ట్స్ అంటే పాపం ఇప్పుడు మహిళ ముందుకు వచ్చి గణేష్ స్కూల్ పెట్టమని మాకు ఇంత మంచి డైరెక్టర్లు ఉండి మాకు కమిటీ వేసుకొని అందరు చెప్తే అన్ని డివిజన్ల నుంచి ఎప్పుడు కూడా పార్టిసిపేట్ రాలేదు. ప్రతి డివిజన్ నుంచి పార్టిసిపేట్ అయితే మన గ్రౌండ్ సరిపోదు. మరి ఏదో 3-4 నుండి కాన్స్టిట్యున్సీ ఇన్ని ఉన్నాయి, ఒక 3-4 డివిజన్లలో వస్తారు. అందులో లక్కీగా ఏంటంటే నాంపల్లి, కోరబండ ఈ ప్రైజులు కూడా పోతాయి వాళ్ళకే. పోలే అయితే ఇక్కడ కూర్చున్న కీలకంగా పంపించాలి. ఇప్పుడు పాంప్లెట్లు స్పోర్ట్స్ మీటింగ్ ఆర్గనైజ్ చేశారు డాక్టర్ ప్రేమరాజు గారు. తను ప్రతి సంవత్సరము ఫస్ట్ ప్రోగ్రాము కంప్లీట్గా ఆర్గనైజ్ చేయడం ఇది 25 years 27 years ఉంటుంది. ప్రతి దసరా సమయంలో స్పోర్ట్స్ ఆర్గనైజ్ చాలా చక్కగా నిర్వహిస్తున్నాడు. చాలా సంతోషము, ఆయన ధన్యవాదాలు చెప్తూ ఈరోజు పార్టిసిపేట్ చేయడానికి వాళ్ళ పేరు ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్ చేసి ఈ ప్రోగ్రామ్